బీజేపీ మారాలా, జనం మారాలా ఇది తేలాల్సి ఉంది. ఎందుకంటే జగనన్న ఇళ్ళు, జగనన్న గోరుముద్ద, లేకపోతే జగనన్న భోజనాలు, ఇట్లాగ రకరకాలైనటువంటి పేర్లు జగనన్న లేకపోతే వైఎస్ఆర్ ఈ పేరుతో నడుస్తుంది. చంద్రన్న గోరుముద్ద, చంద్రన్న కానుక, చంద్రన్న తోఫా ఇట్లాంటి ఇటు తెలుగుదేశం పార్టీ అంటే ప్రాంతీయ పార్టీలు ఆయా పార్టీల అధినేతల పేర్లతో కథలు నడుపుతుంది, లేకపోతే ఎన్టీఆర్ పేరు మీద నడుపుతుంది. బట్ కేంద్ర ప్రభుత్వాన్ని అన్నీ ఎట్లా ఉంటాయి? ప్రధానమంత్రి రోజ్గార్ యోజన, ప్రధానమంత్రి జవహర్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇట్లా ఉంటాయి. అక్కడే అంతంత పేర్లు పెట్టుకుంటుంటే జనాలకు అర్థం కావట్లేదు. ఇప్పుడు బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది, దానికి అన్న యోజన పథకం, ప్రధానమంత్రి అన్న యోజన ఇట్లాంటివి ఏవో ఉంటాయి పేర్లు. సాధారణ ప్రజలకు అంత డీటెయిల్డ్గా అర్థం కాదు. మోడీ బియ్యం అని పిలుచుకుంటున్నారు, లేకపోతే లోన్లు, ముద్రా లోన్ అది ఈజీగానే అర్థమైంది. కానీ ముద్రా లోన్ అనేది మోడీ లోన్ అని చాలామందికి తెలియదు. అది జగనన్న చేయూత ఇట్లాంటి పేర్లతో నడుస్తున్నాయి. కాబట్టి ప్రజలకు బోలెడని పథకాలు రీచ్ అయినాయి. అది కేంద్రందని లేకపోతే మోడీదని తెలియట్లేదు. ఆ తెలిసేలా చెప్పడం అన్నటువంటిది ఇప్పటికి కూడా పార్టీ ప్లాన్ చేసుకోలేకపోవడం వాళ్ళ వైఫల్యం.